18 నెలల పాలన తరువాత తనను తాను సమీక్షించుకొని ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి పనులు, ప్రజలకు ప్రామిస్ చేసినటువంటి ఎన్నికల హామీల గురించి మాట్లాడేందుకు ధైర్యం లేక ప్రజల అటెన్షన్ని డైవర్ట్ చేసేందుకు రోజుకో కొత్త పేరు, కొత్త కథతో వస్తూ ఉన్నారు. దేశమంతా నిన్నటికి ఎమర్జెన్సీ వచ్చి 50 సంవత్సరాలు పూర్తయిందని చెప్పి జూన్ 25వ తారీఖుకి ఈ దేశమంతా ఎమర్జెన్సీని, ఇందిరమ్మని, భారత రాజ్యాంగాన్ని కాలరాసినటువంటి చీకటి రోజుల్ని గుర్తు చేసుకొని భవిష్యత్ తరాలకి ఎమర్జెన్సీ గురించి తెలియజేసేటువంటి కార్యక్రమాలు నడుస్తుంటే జిహెచ్ఎంసీ మేయర్, కాంగ్రెస్ పార్టీ కొంచెంత అవగాహన, ఇంకేమైనా మాట్లాడాలంటే ఇంగిత జ్ఞానాల్ని పక్కన పెట్టి 5 రూపాయలకు అన్నం పెట్టే అన్నపూర్ణ క్యాంటీన్ల పేర్లని ఈ దేశంలో ఎమర్జెన్సీ తీసుకొచ్చి ప్రజాస్వామ్యాన్ని కాల రాసినటువంటి ఇందిరమ్మ క్యాంటీన్ల పేరుగా మార్చడం అనేది కాంగ్రెస్ పార్టీ యొక్క దౌర్భాగ్యాన్ని, వాళ్ళ యొక్క దిగజారుడితనాన్ని తెలియజేస్తుంది తప్ప ఇంకొకటి కాదు. పేరేముంటుంది, పెట్టేదా కదా 5 రూపాయలు అన్నం కదా. ఇంత కాంగ్రెస్కి ఇంత తప్పనేందుకు? పేరు మారిస్తే ఏమొస్తుంది? పథకంలో ఏమైనా మార్పులు ఉంటే చెప్పుండ్రి. 5 రూపాయలకు అన్నపూర్ణ పథకం ఎవరు పెట్టినరో నడుస్తూ ఉన్నది, తింటా ఉన్నారు, అయిపోయింది. ఇలా పేరు మార్చి అర్జెంటుగా దానికి ఇందిరమ్మ పేరు పెట్టాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి అధికారంలో ఉన్నప్పుడు, ప్రధానమంత్రి ఉన్నప్పుడు కానీ, అంతకుముందు వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు కానీ ఎప్పుడన్నా పథకాలకి పేర్లు పెడితే ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనో, ప్రధానమంత్రి ఉజ్వల పథకం అనో, ప్రధానమంత్రి క్యాంటీన్ అనో ఏదైనా పేరు పెట్టినారు కానీ ఎప్పుడు వ్యక్తుల పేరు పెట్టలేదు. కాంగ్రెస్ తాను చేసినటువంటి తప్పిదాలను తెలుసుకోకుండా ప్రతిదానికి ఇందిరమ్మ పేరు పెడితే ప్రజలు కనీసం ఆ చీకటి రోజులు గుర్తొస్తే ఇందిరమ్మ పేరు చెప్తేనేటువంటి కనీస అవగాహన లేకుండా జిహెచ్ఎంసీలో పెండింగ్లో ఉన్న సమస్యలు చాలా ఉన్నాయి. మంచినీళ్ళు సరిగా వస్తలేవు, మోరీలు సరిగా లేవు, కొత్తగా ఏర్పాటవుతున్నటువంటి కాలనీలలో అక్రమ కట్టడాలు నడుస్తూ ఉన్నాయి, రేషన్ కార్డులు లేవు, కొత్త పెన్షన్ లేవు, మీరు చెప్పినటువంటి మహిళలకు స్కూటీ లేదు, మహిళలకు ఇస్తానటువంటి 2500 వస్తలేవు, నిరుద్యోగులకు వస్తాన 4000 వస్తలేవు. వీటి గురించి మాట్లాడితే జిహెచ్ఎంసీ మేయర్ గారు ఏమైనా అందంగా ఉండేది? లేదా ప్రజల నిత్యావసరాలు, ప్రజల సౌకర్యాలు ఇంకా బోరబండకెళ్ళి ఇంతగా కొంతమంది వచ్చిపోయినారు. ఒక బస్తీలో స్ట్రీట్ లైట్లు లేవని దరఖాస్తు వస్తూ ఉంది. మేయర్గా మీరు ఏమైనా పని చేయాలంటే స్ట్రీట్ లైట్ల గురించి చూడండి. వీధి కుక్కలు చిన్న పిల్లల మీద దాడి చేసి కరిసి చంపేస్తున్నాయి అనేటువంటి వార్తలు వస్తే కళ్ళకి వెళ్ళి నీళ్ళు వస్తున్నాయి. అమ్మ మేయర్ గారు మీరు స్పందించాల్సింది వాటి మీద. అన్నపూర్ణ క్యాంటీన్ తీసుకుపోయి ఇందిరమ్మ క్యాంటీన్ అని పేరు మార్చినంత మాత్రాన జిహెచ్ఎంసీకి ఏం ఫలితం కాదు, కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్దగా వచ్చేటువంటి క్రెడిట్ కూడా ఏం కనబడతలేదు ఇక్కడ. కాబట్టి దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నేను చెప్పేది ఏంటంటే పథకాల పేర్లు మార్చడం బంద్ చేయండి, ప్రచార ఆర్భాటాలని తగ్గించుండ్రి, ఎన్నికల కంటే ముందు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలని నెరవేర్చేందుకు కాంగ్రెస్ పార్టీ ముందుకు పోవాలి. నోరుతోటి నవ్వుతున్నారు, నొసలతోటి ఎక్కిరిస్తున్నారు. ఊర్లలోకి పోతే జనం నవ్వుతా ఉన్నారు మీరు చేసేటువంటి పనులను చూసి. ఏ ఒక్క పని కూడా గత 18 నెలలలో మీరు చేసిన ఏ ఒక్క పని కూడా ఎండ్ రిజల్ట్ ఇస్తలేదు. అంటే పేదోడికి ఫలితం చేరతలేదు. మీరు ఇందిరమ్మ ఇళ్ళ సెలక్షన్ అని పెట్టిండ్రు, ఎంపీడీఓలకి లిస్టు పంపించిండ్రు. నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా, ఏదన్నా ఒక్క ఊరికి కాంగ్రెస్ ఎమ్మెల్యే కానీ కాంగ్రెస్ మంత్రులకు కానీ ధైర్యం ఉంటే మీ నియోజకవర్గంలో ఒక్క ఊరికి పోదాం, పోయి ఇట్లే గ్రామ పంచాయతీ కాడ కషీర్ కాడ ఒక మీటింగ్ పెడదాం. ఊర్లో ఇల్లు లేని వాళ్ళకి వచ్చినాయా ఇందిరమ్మ ఇల్లు, కాంగ్రెస్ వాళ్ళకి వచ్చినాయా ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి దయచేసి. ఏ ఊరికైనా నేను రావడానికి సిద్ధంగా ఉన్నా. ఆఖరికి ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గమైన కొడంగల్కైనా పోదాం. ఒక ఊరికి పోయి కషీర్ కాడకి ఇట్లా మీటింగ్ పెట్టి పోలీసు వాళ్ళు బందోబస్తు లేకుండా ఊరు వాళ్ళందరినీ పిలిచి బయట వాళ్ళు ఎవరు తీసుకుపోకుండా ఇందిరమ్మ ఇండ్లు ఈ ఊర్లో అందరు గరీబులకు వచ్చినాయా కాంగ్రెస్ వాళ్ళకి వచ్చినాయా అని అడుగుండ్రు. ఇగో ఇది మీ పనితీరుకు దర్పణం. బువ్వ ఉడికిందా లేదా అంటే అవన్నీ మెతుకులు విసుకాల్సిన అవసరం లేదు. ఒక్క ఊరిని శాంపుల్గా చెక్ చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారికి వారి సొంత నియోజకవర్గంలో ఒకసారి చూడమని చెప్పి ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ